టీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆత్మగౌరవాన్ని సోనియా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన చిరంజీవికి ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు జగన్ వర్గ నేత రోజా. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్ కు 3.5 లక్షల మెజారిటీ రావడం ఖాయమంటున్న రోజాతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికలకు మించి మెజార్టీని సాధించేందుకు ఈ ఎన్నికల్లో అతిరథ మహారథులను ప్రచారానికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సినీ నటి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రస్తుతం కడప జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏంటి, ప్రతిపక్షాల ఆరోపణలపైన మాట్లాడేందుకు మనతో రోజా ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా ఉంది? ఇక్కడ మనం ప్రచారం చేయటం అనేది మన బాధ్యతగా మనం చేయాల్సి వచ్చింది కాబట్టి వస్తున్నాం. కానీ మనం చెప్పినా చెప్పకపోయినా ఈ కడప ప్రజలు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, ఆ కుటుంబాన్ని ఆరాధిస్తారు దేవుళ్లాగా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడతాయి. అయినా కూడా మాకు తృప్తి కోసం, ఈ విజయంలో మా భాగస్వామ్యం కోసం మేము వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. చిరంజీవి ప్రచారం చేశారు, చాలా మంది పబ్లిక్ వచ్చారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగిందంటారు. కానీ చిరంజీవిగా వచ్చినప్పుడే ప్రజాభిమాన్యం ఎక్కువ ఉన్నది ఆయన పార్టీ పెట్టినప్పుడు. కానీ ఆ పార్టీ ముందుకు నడిచే కొద్దీ వాళ్ళ అనుభవ రాహిత్యం, రాజకీయాల గురించి అవగాహన లేకుండా టికెట్లు అమ్ముకోవటం, ఈ విధంగా చాలా పరిణామాలను ప్రజలు చూసి ఇలాంటి వాడు నాయకుడిగా పనికిరాడు అని చెప్పి ఎలక్షన్ లో తిరస్కరించబడ్డారు. ఈ రోజు గతి లేక ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసిన నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మగౌరవం కాదు, ఇది సోనియా గాంధీ ఆత్మగౌరవం మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆత్మగౌరవంతో కాంగ్రెస్ పార్టీలో కూడా బ్రతికిన ఏకైక మనిషిగా రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం కానీ, తల్లికి జరిగిన అవమానం కానీ, తండ్రికి జరుగుతున్న అవమానాన్ని కానీ తట్టుకోలేక ఒక బాధ్యత గల కొడుకుగా, ఒక నాయకుడిగా బయటకు వచ్చి ఈ రోజు ఆయన పోరాడుతూ ఆత్మగౌరవం మీద వెళ్తుంటే, ఆయన ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తున్న చిరంజీవి గారికి అసలు ఆత్మగౌరవం అంటే ఏంటో తెలుసా అని నేను ప్రశ్నిస్తున్నా. వైఎస్ వివేకానంద రెడ్డి ప్రచారం చేస్తున్నారు, మా వదిన గెలిస్తే బెంగళూరులో ఉంటుందో హైదరాబాద్ లో ఉంటుందో తెలియదు, నేనైతే మీకు అందరికీ అందుబాటులో ఉంటానంటున్నారు. దీనిపైన మీ కామెంట్? ఇది కొత్తగా స్టార్ట్ చేశారండి కాంగ్రెస్ వాళ్ళు. నాకు తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మంత్రులుగా ఉన్న అందరూ కూడా విజయమ్మ గారి చేతి వంట తింటూ, అమ్మా మీ ఆశీస్సులు కావాలి, మీరు చెప్తే సార్ వింటారని పదవుల కోసమో లేదా ఇంకొకసారో ఆమె చుట్టూ తిరిగిన వాళ్లే. కానీ ఆమె ఎంత ఇన్నోసెంట్ అంటే తన భర్త, తన కుటుంబం వాళ్ళు బాగుండాలి, వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రం బాగుండాలని ఆలోచించిందే తప్ప తను ఇండివిజువల్ గా ఎదగాలి, అందరితో పరిచయాలు చేసుకోవాలని ఏ రోజు కూడా ఆమె ప్రయత్నించలేదు. అది అందరికీ తెలిసిన విషయం. కడప పార్లమెంటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి 3.5 lakh మెజారిటీ రావాలి. కానీ ఈ రోజు పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళ కుట్రలు కుతంత్రాలు మనం అన్ని గమనిస్తున్నాం. 7,000 మంది పైగా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం వాళ్ళకి అర్థమైంది. పైకి మేకపోతు గాంభీర్యంతో అసలు ఇదే పెద్ద ఎలక్షన్ కాదు, ఇది ఒక ఉప ఎన్నిక అంటూనే మొత్తం సచివాలయాన్ని తీసుకొచ్చి కడపలో పెట్టేసి ఇక్కడ అధికారుల మీద గాని, పోలీసుల మీద గాని వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధంగా డబ్బుని ప్రవాహంలాగా ఖర్చు పెడుతున్నారో చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఈ ఎన్నికల్లో అసలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, అయితే కేవలం ఫార్మాలిటీ కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నామంటున్నారు సినీ నటి రోజా. అయితే ఈ ఎన్నికల్లో జగన్ కు 3.5 లక్షలకు పైగా మెజారిటీ వస్తుంది, దీన్ని ఎవరు అడ్డుకోలేరు. అయితే చిరంజీవి తాను గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలను పంచలు కొట్టి పరుగులు పెట్టిస్తానని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచన చేరారు, ఆయనకు ఆత్మ గౌరవం గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు ఆమె. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, జమ్మలమడుగు, కడప జిల్లా. ruchilu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking, snacks and desserts. Please visit ruchilu.com.